అబ్బ సొత్తు కాదురా టాలెంటు, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు. ఈ పాటలున్న లిరిక్స్ మాత్రం నిజమే అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే. కానీ నాకైతే గీ పాటి గీ షిన్నోన్ కోసమే రాసినట్టు అనిపిస్తుంది. అబ్బరా కొడుకా చూస్తా అంటే భూమికి జానడు లేడు గాని ఏక్ దమ్మున షెండుని ఏమన్నిస్తారు దాని నిండా దెబ్బకెవై గోలు పడ్డది. ఈడు ఇప్పుడే ఇట్లుంటే ఇక రాను రాను పెద్దగా అయిందంటే మన దేశానికి ఎన్ని కప్పులు కొట్టుకొస్తాడు. మరి ఈ షిన్నోంది ఎక్కడనో పురాగా తెలియదు కానీ పెద్ద పెద్దోళ్ళు ఈ వీడియోను దునియా అంతటా చూడాలని అలా ట్విట్టర్ గూట్లో వంచుకుంటా టాలెంట్ అంతటి ఉంది కానీ ఛాన్స్లే లేకపాయన్నట్టు రాసుకొచ్చి షేరింగ్లు చేస్తారు. ఇక ఆయన అన్నట్టు ఇది వాస్తవమే అబ్బా. ఈ షిన్నోన్ లెక్కనే చాలా మంది అన్ని రంగాలలో టాలెంట్ దండిగున్నా ఆ అదృష్టం ఇసుమంతా కూడా లేక ఆడికే అయిపోతురు. కానీ ఈ బుడ్డోడు అట్లా కాకుండా మనతో అయిన కాడికి ఈ వీడియోని షేరింగ్ చేద్దాం. రాను రాను మన దేశంలో కూడా రొనాల్డో అసోంటోళ్ళు తయారు కావాలి కదా. మరి బుడ్డోని టాలెంట్కు మీరేమంటారో కామెంట్ కరో జల్దినా. మీరు చెప్పుండ్రులా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దానం నాగేందర్లు ఏ పార్టీలు ఉన్నారు కదా. కారు గుర్తు పార్టీలకెళ్ళి కాలిచ్చి చెయ్యి గుర్తు పార్టీలకెళ్ళి షేరికైనరు కదా. అది మీరు నేను చెప్పుకున్నాడు కాదు, లోకం అంతటికి తెలుసు. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారుకు ఎందుకు తెలుస్తలేదు కావచ్చు అని అడుగుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఆ పార్టీ ఫిరాయింపుల ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పాండ్రి. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కారు గుర్తు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి దానం నాగేందర్ సార్లు అదే కారు గుర్తు పార్టీలో ఖరాఖండిగా ఉన్నారట. కనువ మార్చలేదట, కారుకు కాలిచ్చి షెయికి షేక్ హ్యాండ్ ఇయ్యలేదట. ఆ ముచ్చట తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ చెప్పి వాళ్ళ మీద ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసును కొట్టిపారేసిండు. అంటే ఏందన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు కడియం సారుకు దానం సారుకు 3 రంగుల కండువ మెడలు కప్పలేదన్నట్టు. కడియం శ్రీహరి సారు కారు గుర్తు పార్టీలుంటే తన బిడ్డ కడియం కావ్య మేడము కాంగ్రెస్ పార్టీల షేరింగ్గా పోటీ చేస్తుందన్నట్టు. ఇటు దానం నాగేందర్ సార్ అయితే కారు గుర్తు పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయలేదు అన్నట్టు. ఎంత మంచి తీర్పు ఇచ్చిండో కదా స్పీకర్ సారు. ఇక గిదే ముచ్చట మీద కడియం శ్రీహరి సార్ను విలేకరులు అడిగితే అప్పట్లో ఏ పార్టీలు ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పిన సంగతి అందరికి ఎరుకున్నది కదా. ఇప్పుడు ఇంచుమించి గాసొంటి డైలాగే కానీ కొద్దిగా మార్చి చెప్పిండు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. గదండి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేసుడైంది. అత్తగారి ఇల్లు అంటే ఇష్టమే కానీ తల్లిగారి ఇంటికానే ఉంటున్నా అన్నట్టున్నది ఈ ముచ్చట అంటురు చాలా మంది. ఇదే ముచ్చట మీద స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయం మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడు ఇనుండ్రోసారి. భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసినట్టు, అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల పంచాది ఇంతటితో అయిపోయినట్టేనో లేకుంటే ఇంకేదన్నా ఉంటుందో తెలియదు. స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయం మీద కోర్టులకు ఎక్కొద్దు, వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే గదే ఫైనల్. అందుకే గిసొంటి తీర్పు ఇచ్చిండు కావచ్చు గడ్డం ప్రసాద్ సారు. పార్టీ మారినా ఇసొంటి తీర్పులు ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఏమి ఉంటుంది చెప్పుండ్రి అని మాట్లాడుకుంటారట స్పీకర్ సార్ నిర్ణయం ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా.